నాకు చాలా హ్యాపీగా ఉందిరా. ఎందుకు? అందరిలో లవ్ మ్యారేజ్ చేసుకోకుండా నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నందుకు. మీ మీద నమ్మకంతో అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నాతో అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో. నేను చాలా మంచి అమ్మాయినండి. మీ అమ్మ నాన్నల్ని నా సొంత అమ్మ నాన్నల్లా చూసుకుంటా. మీ ఇంట్లో వాళ్ళని నా సొంత ఇంట్లో వాళ్ళలా చూసుకుంటా. మీ ఇంట్లో కుక్కని నా సొంత ఇంట్లో కుక్కలా చూసుకుంటా. అందరి గురించి చెప్పారు, మరి నన్ను ఎలా చూసుకుంటారో చెప్పలేదు. అయ్యో, మిమ్మల్ని కూడా నా సొంత మొగుడులానే చూసుకుంటా. సొంత మొగుడులో చూసుకోవడం అంటే సొంత మొగుడినే కదా. ఓ సారీ, అత్తిల్లు కొంచెం కొత్తిల్లు కదా, అందుకే కన్ఫ్యూజ్ అయ్యా. పెళ్ళి అని కొన్ని రోజులుగా కన్ఫ్యూజ్ అయితే నెల అయితే నాకేం చెప్తామేమో. ఎచ్చి ఊరుకోండి. తిడితే సిగ్గుపడుతున్నావేంటే? మా కాళ్ళు బంగారం, మా కాళ్ళు బంగారం. అయ్యో, నాకు సిగ్గేసేస్తుంది. శంకర్ బ్యాచ్ అంతా నా దగ్గర ఉంది. ఈ ఏజ్ లో కూడా రీల్స్ చేస్తున్నారంటే సూపర్ బామ్మగారు. ఏంటబ్బాయి సౌండ్? డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఇన్స్టాలో 150K ఫాలోవర్స్. మా పక్కింట్లోనే ఉంటదా? వావ్, నమ్మలేకపోతున్నా. అత్తయ్య, అత్తయ్య పిలిచింది అత్తయ్య అయితే మీరు ఎందుకు వచ్చారు మావయ్య? మీ అత్తయ్య ఎక్కడ ఉంటే నేను అక్కడే. అబ్బా మీరు ఉండండి. మీరు రొమాన్స్ ఆపండి. ముందు నేను చెప్పేది వినండి. చెప్పమ్మా. ఆ పెద్దవాడికి ఇన్స్టాగ్రామ్ లో 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అత్తయ్య. అవునా? అలా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి నెలకి బోల్డ్ అంత సంపాదిస్తారంట. అబ్బా, అందుకే నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి వ్యూస్ ఫాలోవర్స్ ఎలా తెప్పించుకోవాలో తెలుసుకొని నేను రీల్స్ స్టార్ట్ చేస్తా. అవునవును, నువ్వు రీల్స్ చేస్తా ఉండు, నేను తీస్తా ఉంటాను ఫ్రీగా. సూపర్ అండి. #సపోర్టివ్ హస్బెండ్ అని పెడతా. సపోర్ట్ కాదు, అందరితో రిపోర్ట్లు కొట్టించేస్తాను. అదేంటండి? లేకపోతే రీల్స్ అంటే రీల్స్. ఇప్పుడు నువ్వు రీల్స్ స్టార్ట్ చేసావు అనుకో, సచ్చిన మన చుట్టాలు లేచి వచ్చి మరి నీతులు చెప్పేస్తారు. అవునమ్మా, ఇలాంటి వీడియోలు చేయడం మన ఫ్యామిలీలో ఎవరికి అలవాట్లేదు. చేసినా ఓర్చుకోలేరమ్మా. అందుకే అవన్నీ నీ మనసు నుంచి తీసేయ్. తెలిసిందే కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి. వదిలేనందు, అది నీ మనసులో నుంచి తీసేయి. దానికన్నా ఇంకా నీకు ఏది ఇష్టమైతే అదే చేద్దాం, సరేనా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే రీల్స్ చేయకూడదా? నేను చేస్తా, ఎలా అయినా చేసి తీరుతా. ఈరోజు ఎలా అయినా బామ్మని మంచి చేసేసుకొని వ్యూస్ లైక్స్ ఫాలోవర్స్ ఎలా తెప్పించుకోవాలో మొత్తం గుట్టు బయట పెట్టేయాలి. అమ్మా, వద్దన్నా సరే మాకు తెలియకుండా చేద్దాం అనుకుంటున్నావా? చెప్తా నేను ఈ పని. బామ్మగారు, ఇలా కాదు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ గారు. అంటే నేను మిస్ ప్రిన్సెస్ గారు. మిస్ ప్రిన్సెస్ అంటే పెళ్లి మనవళ్ళు ఉన్నారే వాళ్ళకి. నేనే చెప్పండి. ఎంత ఎక్సైట్ అవుతుందంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇన్స్టాలో 150K ఫాలోవర్స్. అయ్యో బాబోయ్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. నా ఫ్యానా? ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ ఆడితే ఊపిరి తీసుకోలేదు, ఈవిడికి ఫ్యాన్ అట. మీరు మా పక్కింట్లో నుండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అవునా? ఇంతకీ నా రీల్స్ లో నీకు ఏ రీల్ అంటే ఇష్టం? ఆ రీల్ చూసి మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయానండి. థ్యాంక్ యూ, లవ్ యూ. అలానే ప్రిన్సీ, నాకు డౌట్. చెప్పు. నేను కూడా రీల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సేమ్ నీలానే చేద్దాం అనుకుంటున్నా. అమ్మని అమ్మ వేసింది. ఏంటి, నాలాగానా? అయితే ఓకే. దానికి నువ్వే సపోర్ట్ చేయాలి. ఎలాంటి సపోర్ట్ కావాలో చెప్పు. స్టోరీ పెట్టాలా, ట్యాగ్ చేయాలా, కొలాబ్ ఇవ్వాలా? చెప్పు. ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో ఇన్ని ఉంటాయా? నాకే తెలియదు కదా ఇవన్నీ. అవేం కాదు, రీల్స్ ఎలా చేయాలన్నది మాత్రం చెప్పు చాలు. ఓ సంతేనా? నా కాంపిటీషన్ రావు కదా. నువ్వేమో అక్కడ, నేనేమో ఇక్కడ. అలాంటిది నేను నీకెలా కాంపిటీషన్ రాగలను ప్రిన్సెస్? మనుషుల్ని ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతున్నావే నా తెలివైన పిల్లనా. అలా అయితే నీకు ఇన్స్టాగ్రామ్ ఓన్మాల్ నుంచి నేర్పించేస్తాను. థ్యాంక్ యూ ప్రిన్సెస్.
ఫస్ట్ నీకు కావాల్సింది ఒక మంచి ఫోను. ఓ ఉందిగా. ఇలాంటి పనికిమాలిన ఫోన్ కాదు, ఐఫోన్ ఉండాలి. ఐఫోనా నా దగ్గర లేదే. నో టెన్షన్, నీ మొగుడు ఉన్నాడుగా. హా, అమ్మో ఇదేదో నా టెండర్ లాగా ఉందే. నీ మొగుడు పర్సుకి కన్నం పెట్టి ఒక ఫోన్ కొనిపించుకో. మ్మ్. ఆ తర్వాత ఇవన్నీ చేస్తే వేలల్లో సంపాదించొచ్చా? లక్షల్లో. ఆ, లక్షల్లోనా? నో డౌట్ ఇది నాకు పెడుతుంది ఒక పెద్ద బొక్క. ఏవండి, ఏంటండి? మీకు ఇష్టమైన స్వీట్ చేశాను, తినండి. కాకా పడడం స్టార్ట్ చేసినట్టుందా? ఏం ఆలోచిస్తున్నారు? తినండి. సూపర్. అయినా సడన్ గా స్వీట్ చేసావు, ఏం కావాలేంటి? ఏమైనా కావాలంటేనే చేస్తామా ఏంటి? మా హాట్ మొగుడికి అప్పుడప్పుడు స్వీట్ ఇస్తూ ఉండాలి కదా. అచ్చి, అయినా నేను టెంప్ట్ అవుతున్నా. సర్లే, ఏం కావాలో చెప్పు. నాకు నీకు ఒక ఐఫోన్ కావాలండి. అనుకున్నా. ఎందుకు? రీల్ స్టార్ట్ చేస్తానండి. ఆవు గడ్డెట్టినట్టు సున్నితంగా సుకుమారంగా చెప్పాను, ఇలాంటి మన ఇంట వంట లేవని. అయినా సరే చేస్తానంటావేంటే? రీల్స్ చేస్తే తప్పేంటండి? అక్కడ పుట్టింట్లోనే స్వేచ్ఛ లేదు, ఇక్కడ మెట్టింట్లోనే స్వేచ్ఛ లేదు. ఎన్ని జనరేషన్లు మారినా మా ఆడవాళ్ళు బతికింతేనా? మమ్మల్ని స్వేచ్ఛగా బతకనివ్వరా? మాకు కావాల్సిన చేయనివ్వరా? చెప్పండి చెప్పండి. ఆవిస్పడకు కొంటాను. థ్యాంక్ యూ అండి. అయినా ఒక్కసారి నువ్వు రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తే అందులో నుంచి బయటికి రాలేవే. అదే కదండి మనకు కావాల్సింది. అందులోకి వెళ్తే బోల్డ్ అంత మంది ఫాలోవర్స్, బోల్డ్ అంత డబ్బు. ఇంక నువ్వు ఎన్ని చెప్పినా వినే స్టేజ్ లో లేవు. ఐఫోన్ ఏదో కొంటాను, నీకు నచ్చింది చేసుకో. నా క్యూట్ హస్బెండ్ అండి మీరు. రేపటి నుంచి స్టార్ట్ చేసేస్తా. వావ్, కొత్త ఐఫోన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తావు? ఇప్పటి నుంచే. ఇప్పుడు నుంచే? మరి 2 రోజుల్లో 10K ఫాలోవర్స్ కొట్టేయాలి. 2 రోజుల్లోనే? ఎస్, వారం రోజుల్లో ఆ లిటిల్ ప్రిన్సెస్ ని కొట్టి పడేయాలి. ఆవిడ దగ్గర సలహా తీసుకుని ఆవిడకి కాంపిటీషనా? అంతే కదా మరి. మనం ఇండియన్స్ అండి, మనకు సలహా ఇచ్చినోడ్నే మనం ముంచేయాలి. మన నేచురల్ అలాంటిది, దాంట్లో తప్పే ఉంది చెప్పండి. మీరు కూడా అంతే కదా. ఆ ప్రిన్సెస్ ఏ సాంగ్ తో ఫేమస్ అయిందబ్బా? నేను అదే సాంగ్ కి డాన్స్ చేసి ఫుల్ ఫేమస్ అయిపోతా. అదిరిపోయింది. ఫస్ట్ రీల్ తన ఫుల్ ఫేమస్ అయిపోయేలా ఉన్నాను. ఏమే కాదు, నందిని, నాన్ స్టాప్ నందిని. నాన్ స్టాప్ నందినియా? అది ఎవరు పెట్టారు? ఎవరూ పెట్టలేదు, నేనే పెట్టుకున్నా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి నాన్ స్టాప్ నందిని. నాన్ స్టాప్ నందిని, సొట్టపడిపోయిన బిందిని ఏంటి ఇవన్నీ? నా పేరుని ఎక్కిరించారనుకో, నా ఫాలోవర్స్ చెప్పేస్తాను. నువ్వేమో తప్పు చేసావు అనుకో, ఆలే నీ మీదకి ఎక్కేస్తారు. ఈ నాన్ స్టాప్ నందిని ప్రాణం పోయినా తప్పు చేయదు, రీల్స్ తప్ప. అయినా ఆ పేరుకి అర్థం ఏంటి? నా నుంచి నాన్ స్టాప్ గా రీల్స్, వ్లాగ్స్ అన్ని వస్తాయని. జనాల మీద రివెంజ్ అన్నమాట. కుల్లి ఫెలో. మూడు తర్వాత తిప్పుతులే గానీ ముందు నాకు ఒక కాఫీ ఇవ్వు. ఇస్తానులేండి. కాఫీ. నా ముక్కులో పోయి చీ, కాఫీ అంటే ఇలా ఉంది, ఏం వేసావు ఇందులో? కాఫీలో ఏం వేస్తా, కాఫీ పొడి వేసాను. నువ్వు తాగేసి చెప్పే. ఏవండి, చెప్పండి. రీల్స్ చూస్తూ కాఫీ పొడి అనుకొని కరివేపాకు పొడి వేసేసాను. కరివేపాకు పొడి వేస్తావా? ఇంకెందుకు కొంచెం విషం వేసేయాల్సిందిగా అలా చెక్కూరుకునేవాడిని. చిచి, ఏంటండి ఆ మాటలు? మరి ఏంటే? అసలే మీ ఆయన ఫేస్ రివీల్ చేయక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు పోతే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఏవండి ఏవండి, బతికే ఉన్నాను, నాకు ఒక కత్తి ఇస్తావా? కత్త? క్యూ? నీ పేక్ పోయడానికి. హాయ్ గాయ్స్, ఈ రోజు నేను మీకోసం కబోర్డ్ టూర్ చేయబోతున్నా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు,
మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎంత బంగారం ఉంది, ఎన్ని స్థలాలు ఉన్నాయి, అవన్నీ చూపించచ్చుగా మనకి దిష్టి తెలిసి సంకనాకపోవడానికి. కదా, బ్యూటిఫుల్ ఐడియా. బ్యూటిఫుల్ ఐడియా అన్నా బుర్ర మీద గుద్ది కదా. ఏమైంది? రీల్స్ చేసుకుంటా అన్నావు, ఇప్పుడు కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేసాం, మన ఇంట్లో ఏవో ఉన్నాయి అన్ని చూపించేస్తున్నాం. ట్రెండింగ్ అండి. మీరు నోరు మూయండి. నేను ఆఫీస్కి వెళ్తున్నా, నువ్వు ఇలాంటి వేషాలన్నీ ఆపేసి టీ తాగుతూ టీవీ చూసుకో. ట్రెండింగ్ అంట, ట్రెండింగ్. ఏది చేయనప్పుడు మా ఆయన. బా చాలా హెడ్ఏక్గా ఉంది. నందు, నందు, హా, నాకు చాలా హెడ్ఏక్గా ఉంది, కొంచెం టీ పెట్టవా? టీ పెట్టని పాలేవండి, బయటికి వెళ్ళి తాగండి. సరే, హెడ్ఏక్ తగ్గడానికి ఇంట్లో టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఎక్కడున్నాయి చూడు. ఒక 5 minutes లో నేను లైవ్ కి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ వెతకలేనండి నేను. కొన్ని కొంచెం మంచినీళ్ళని ఇవ్వమ్మా. అబ్బబ్బబ్బా, ఎందుకండి తినేస్తున్నారు? వెళ్ళి తీసుకోవచ్చుగా, అసలే లైవ్ కి వెళ్ళాలంటుంటే. అయినా ఒక్కసారి నువ్వు రీల్స్ చేయడం స్టార్ట్ చేస్తే అందులో నుంచి బయటికి రాలేవే. అదే కదండి మనకు కావాల్సింది. అందులోకి వెళ్తే బోల్డ్ అంతమంది ఫాలోవర్స్, బోల్డ్ అంత డబ్బు. ఏంటి ఈ రోజంతా ఇంటర్నెట్ పనిచేయదా? బాబోయ్, మరి నేను రీల్స్ ఎలా చూడాలి, స్టోరీస్ ఎలా పెట్టాలి? అమ్మో. ఏవండి, ఈ రోజంతా ఇంటర్నెట్ పనిచేయదంట. అది వచ్చేంత వరకు మనం టైం పాస్ గా ఎక్కడికైనా వెళ్ళేసొద్దామా? ఏవండి, ఇందాక నేను మాట్లాడుతుంటే మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు కూడా వెళ్ళిపోతా, ఏం చేస్తావు? వారం రోజుల నుంచి గమనిస్తున్నా, నన్ను అసలు పట్టించుకోవడమే మానేశారు. ఆఫీస్లో ఎవరితోనే తగులుకుందా? ఏయ్, ఒక వారం రోజులు నేను పట్టించుకోపోతే ఇంతలా ఫీల్ అయిపోతున్నావు? అలాంటిది గత నెల రోజుల నుంచి ఆ ఇన్స్టాగ్రామ్ మొత్తంలో మునిగిపోయి నన్ను కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసావు. అలాంటిది నేనేమనాలి? ఎంతసేపు ఆ రీల్స్ చూసుకొని వాళ్ళ మొగుడు అది కొన్నాడు, వీళ్ళ మొగుడు ఇది కొన్నాడు అని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని రియాలిటీలో బ్రతకడమే మానేశారే మీరు. నాకు హెల్త్ బాగాలేదంటే నువ్వేమన్నావు? ఫీవర్ పోవడానికి టిప్స్ ఉన్న రీల్స్ అన్ని మీకు షేర్ చేశాను, అవి చూసి ఫాలో అవ్వండి. అలా నా బుర్ర తినేయకండి. మొగుడికి హెల్త్ బాగోకపోతే చూపించాల్సింది రీల్స్ని కాదు, నీ మనసులో ఉన్న ప్రేమని, నేనున్నాననే ధైర్యాన్ని. స్మార్ట్ ఫోన్స్ వచ్చి మనిషిని దగ్గర చేసింది అన్నారు, అది తప్పు. స్మార్ట్ ఫోన్స్ వచ్చి మనిషికి దూరాన్ని ఇంకా పెంచింది. మనిషి ఊపిరి పీల్చుకోవడం ఎంత ఇంపార్టెంటో ఫోన్ వాడడం కూడా అంతే ఇంపార్టెంట్ అయిపోయింది. దాంట్లో తప్పేం లేదు, కానీ ఆ ఫోన్ యూజ్ చేసే విధానంలోనే తప్పు ఉంది. ఒక్కటే చెప్పగలను, ఫోన్ మనిషి కంట్రోల్లో ఉండాలి కానీ ఫోనే మనిషిని కంట్రోల్ చేసేంతవరకు తెచ్చుకోకూడదు. లైఫ్ చాలా చిన్నది నందు. అంత చిన్న లైఫ్లో నీ టైంని నీ ఫోన్కి ఇస్తావో, నీ పార్ట్నర్కి ఇస్తావో నువ్వే డిసైడ్ అవ్వాలి. మీరు కూడా. మొబైల్ ఫోన్ వచ్చి మనిషికి దూరాన్ని తగ్గించింది అన్నారు కానీ అది తప్పండి. మొబైల్ ఫోన్ మనిషికి దూరాన్ని చాలా పెంచింది. మాట్లాడుకునే దగ్గర నుంచి మెసేజ్ల వరకు, ఆప్యాయంగా కలిసే దగ్గర నుంచి వీడియో కాల్స్ వరకు దూరాన్ని మనకు తెలియకుండానే పెంచేసింది. ఏదో మిమ్మల్ని నవ్విస్తూ చిన్న మెసేజ్ ఇద్దామన్న ప్రయత్నమే ఈ రీల్స్ పెళ్ళం. ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. ఇట్లు